ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదా! అందుకోసమని ఇంటిని నీట్‌గా మాప్ పెడుతున్నాను. సో, కొంచెం గట్టిగా బరువుంది కర్ర. బరువున్నా పర్వాలేదు అని కొంచెం నీట్‌గా ఊడ్చుకోవాలి. మాపు బాగా పెట్టాలి. ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకుండాలి. సో, ఏముండదు. కాకపోతే కొంచెం కష్టపడాలి గదా! కష్టపడతాను. చెల్లి ఫోన్ చేసింది. చెల్లితో మాట్లాడుతూ నేను ఈ పని చేస్తున్నాను. చెల్లి అంటుంది, "అక్క ఎందుకే నువ్వు మా ఫోన్ మాట్లాడుతూ పని చేయగలుగుతున్నావా? నేనైతే అలసిపోతానే, ఆవేశం వస్తది" అని చెప్తుంది. పర్వాలేదులేవే, నేను పని చేస్తూ మాట్లాడగలను. మాట్లాడుతూ పని చేయగలను. డ్రాయింగ్ వేసేటప్పుడే నోట్లో పెన్సిల్ ఉంటుంది కనుక అప్పుడే ఇబ్బంది కానీ ఇప్పుడేం ఇబ్బంది ఉండదు. నువ్వు మాట్లాడు అని స్పీకర్ పెట్టి మరీ మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాను. అయితే చాలా నీట్‌గా చెయ్యు అని చెప్తుంది. ఈ ఇల్లు ఊడ్చేటప్పుడు ఏమేమి చేయాలి అని చెప్తుంది. నేర్చుకోవాలి కదా! వాళ్ళ ఇంటి దగ్గర టైల్స్ ఉంటాయి. సో, ఇక్కడ టైల్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. సో, ఇంటి దగ్గర చాలా నీట్‌గా చేసుకోవాలి. కొంచెం నీరున్నా గానీ జారిపోతాయి. నీట్‌గా తుడుచుకో అని చెల్లి చెప్పింది. సరే చెల్లి అని చెప్పాను. అయితే మీరు చేయాల్సిందేంటో తెలుసా? స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం గంట నొక్కండి. సరేనా? బెల్ అయితే తప్పకుండా నొక్కండి. మంచిగా కామెంట్ చేయండి. ఇంకా కొన్ని పనులు, చాలా పనులున్నాయి, నేర్చుకుంటాను. సరేనా? మీ అందరి సపోర్ట్ నాకెప్పుడూ ఇలానే ఉండాలి. ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కామెంట్ చేయాలి మీరు. మంచి కామెంట్ చేసేయండి. నేను లైక్ చేస్తాను. ఫ్రెండ్స్, తర్వాత నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్, ఇన్స్టా స్టేటస్లో కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.